welcome our chief guest, Sri Punnuturi Sudarshan Reddy Garu, a distinguished very warm welcome to one and all present here for this special event. We are beyond excited to host this fantastic fest where tradition meets celebration. Brace yourself for an unforgettable day, packed with memories you'll cherish for years to come. That's right, we are ready to ignite this fest with energy, excitement and enthusiasm. Let's make this day a day to remember. We'll start the event with welcome dance. We have a mesmerizing welcome dance to kick off the festival secretary onto the dais. We also invite our distinguished chief guest for the event, Sri Punnuturi Sudarshan Reddy Garu, Honorable MLA, Bodan Constituency. Now we request our administrative vice Next we welcome Sri Punnuturi Garu, Composite Board, Vachnalayam Chairman onto the dais. Administrative Vice Principal, Professor Dr. Jalgam Tirupati Rao sir, Professor, Department of General Medicine, to give a speech. Sir is a dynamic leader whose vision and leadership has always been instrumental in shaping our institution.
అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన ఈరోజు ముఖ్య అతిథి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్ గారికి, మన గౌరవ ప్రిన్సిపల్ శివప్రసాద్ సార్ గారికి, మన గౌరవ సూపరింటెండెంట్ ప్రతిమా మ్యామ్ గారికి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నామన్ సార్, డాక్టర్ కిషోర్ సార్, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ర నాయక్ అన్న గారికి, నగేష్ రెడ్డి అన్న గారికి, పులి శ్రీనివాస్ అన్న గారికి, ఢిల్లీ అన్న గారికి, హెచ్ఓడి సర్జరీ విజయ్ కుమార్ సార్ గారికి, అబ్దుల్ మ్యామ్ గారికి, అందరికీ పేరు పేరిన పాత్రికేయ మిత్రులు, మన ఫ్యాకల్టీ, అదేవిధంగా పీజీ విద్యార్థులు, అదేవిధంగా మన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఈరోజు మన కాలేజ్ ఫెస్ట్కి మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. గాంధీజీ గారు మన భారతదేశానికి, మన ఫాదర్ ఆఫ్ ఇండియా గాంధీజీ, మన పితామహుడు ఎలా అంటామో, ఈ మెడికల్ కాలేజీకి ఫాదర్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ అది శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్. ఒక దశాబ్దం కిందట ఒక చిన్న మొక్కగా సారు మదిలో మెదిలిన ఆలోచనతోటి ఒక చిన్న మొక్క విత్తనంతో నాటడం వల్ల ఈ రోజు అది దినదినాభివృద్ధి చెంది ఒక మహావృక్షంలాగా పెరిగి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని దేశ విదేశాలకు వెళ్ళారు, పీజీలు కూడా చేస్తున్నారు. మన కాలేజీలో చదివిన వాళ్ళు ఆల్రెడీ, అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి పీజీ కోర్సులు కూడా అన్ని వచ్చేసి ఎంతో మా ఈ వైద్య విద్యాన్ని ఎంతోగా అందుతుంది. అదేవిధంగా నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అంతకుముందు ఉస్మానియా గాంధీకి మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం మన దగ్గరే అన్ని సేవలు అందే విధంగా అన్ని రకాలైనటువంటి ఇంత పీజీ సేవలు రావడము, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందడం నిజంగా వారి యొక్క అంటే ఒక చిన్న ఆలోచన మనం అనేది చేయడం వల్ల ఎంత పెద్ద స్థాయిలో ఇంత స్థాయికి వెళ్ళొచ్చు అనేది మన యువత అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సార్ దగ్గర నేర్చుకునే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒక నిరాడంబరంగా ఉండడము, ఒక నీతి నిజాయితీకి ఒక నిలువెత్తు మారు పేరు. ఈ రోజు రాజకీయాలలో ఒక నీతివంతంగా, ఒక నిజాయితీ పరంగా అవినీతి అనేది లేకుండా కేవలము ఫలితాన్ని మాత్రమే చూసి ఎవరినైనా ప్రోత్సహించే ఒకే ఒక్క రాజకీయ నాయకులు అంటే నిజంగా మన ప్రొద్దుటూరి కాబట్టి యువత అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యువకులందరూ మాలాంటి ఫ్యాకల్టీ ఎవరైనా సరే వారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాలేజీని ఇంకా ముందుకు తీసుకునేటట్టుగా, ఇంకా చాలా దినదినాభివృద్ధి చెందేటట్టుగా, మనము అకాడమిక్ గా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా మనము ఇక్కడే కాకుండా ఉస్మానియా, గాంధీ, ఎయిమ్స్, పీజీ, చండీగఢ్ స్థాయిలో మనం ఎడ్యుకేషన్ అనేది పెంచుకొని అంతటి స్థాయిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా చాలా ముందర మనకు ఈ ఎట్లయితే ఉస్మానియాలో చిన్న ఇంకా పక్కన వాటి పిల్లలాగా ఇటు రీజనల్ ఐ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఈఎన్టీ సపరేట్ హాస్పిటల్, సైకాట్రీ సపరేట్ హాస్పిటల్ ఇవట్లయితే ఉన్నాయో ఇంకా సార్ మధ్యలో ఖచ్చితంగా ఈ ఆలోచనలు ఉండి ఉంటాయి. సో మనకు సపరేట్ ఐ హాస్పిటల్ కావచ్చు, సపరేట్ టీబీ హాస్పిటల్, సపరేట్ గా ఇట్లా అన్ని హాస్పిటల్స్ కూడా సార్ మధ్యలో ముందర అవి ఎంతో దూరంలో లేదు, మన కళ్ళ ముందరే ఖచ్చితంగా అవి సాక్షాత్కారం అవుతాయనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అయితే ఆ రోజు నిజంగా, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2 కాలేజీలకు అవకాశం ఇచ్చారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు. వారిని ఒప్పించి ఒక కాలేజ్ ఏమో అటు ఆంధ్ర మన రాయలసీమ కలిపి ఒక కాలేజ్ నెల్లూరుకి వెళ్తే తెలంగాణలో ఆ రోజు వచ్చిన ఒకే ఒక కాలేజ్ మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్, అది మన సామాన్యులు సాధ్యమైంది. 2024 ఇనాగ్రేషన్ డేకి చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా మేడంకు, మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతిరావు గారికి, డాక్టర్ కిషోర్ కుమార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలు భక్తవచనం గారికి, మరియు నగేష్ రెడ్డి గారికి, మరియు తారాచంద్ గారికి, పులి శ్రీనివాస్ గారికి,
మరియు వేదిక ఉన్న ఇతర ముఖ్యులకు మరియు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ అండ్ ట్యూటర్స్ and all the postgraduate students and today's festival of hope, all the medical students of this government medical college. Very good afternoon. ఈ ఎలక్షన్ 2022-24 నేను వచ్చిన తర్వాత ఇంతకుముందు ఈ మెడికల్ కాలేజీ మొదలు దర్శన్ రెడ్డి గారు వాళ్ళని వచ్చిందని ఎప్పుడు వింటున్నాను. ప్రతి సంవత్సరము ఈ కళాశాలలో సార్ బర్త్డే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సార్ బ్లెస్సింగ్స్ ప్రతి కార్యక్రమంలో ఉంటాయి. కానీ డాన్స్ మీద మాత్రం మొట్టమొదటిసారిగా సార్ని చూస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే నేను కంబైన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కడో పనిచేసేవాళ్ళము. నా నిజామాబాద్ నా అత్తగారు. నేను అనుకోలేదు ఇక్కడ వచ్చి పనిచేస్తాను. ఎందుకంటే నేను అక్కడ వరంగల్లో ఉండి పనిచేసేవాడిని. అది వరంగల్ వాస్తవం. కానీ అనుకోకుండా మా అత్తగారు ఊర్లో మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నాకు అదృష్టంగా ఇక్కడ ప్రమోషన్ తీసుకోవడం రావడం జరిగింది. అంటే నేను ఇక్కడికి రావాలనుకున్నా కానీ నాకు ఆప్షన్ ఉండకపోయేది. అప్పుడు మేము ప్రొఫెసర్గా ఉన్నప్పుడు మాకు కేవలం తెలంగాణలో అయితే హైదరాబాద్కి వెళ్ళాలి, లేదు వరంగల్లో, ఇంకొకటి హైదరాబాద్ ఏం లేదు. కానీ అదృష్టవశాత్తు మన దర్శన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఈ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. మేము వచ్చినప్పుడు కేవలం 6 మంది ప్రొఫెసర్లే ఉండేవారు. కానీ ఇప్పుడు దినదినంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రోగ్రెస్ అయింది. అదేవిధంగా అప్పుడు హౌస్ సర్జన్స్ ఫస్ట్ బ్యాచ్ కూడా మేము వచ్చిన తర్వాత వచ్చినారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చినారు. అన్ని విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా హాస్పిటల్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చుట్టుపక్కల ఎన్నో మెడికల్ కాలేజీలు వచ్చినాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు రూరల్లో చూసుకుంటే వరంగల్ తర్వాత అతి పెద్ద హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ అండి. ఎందుకంటే సంఖ్యాపరంగా చూసుకుంటే పేషెంట్ మాత్రం హైదరాబాద్ తర్వాత మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లోనే ఉంటారు. అంత పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకున్నాం. ఈవెన్ ఇప్పుడు కౌన్సిలింగ్లో చూసుకుంటే మీరు ఎవరిని అడగండి పేరెంట్స్, హైదరాబాద్ వరంగల్ తర్వాత వాళ్ళు ఆప్షన్ ఇచ్చేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. అంత అద్భుతంగా జరిగింది. అయితే మన విద్యార్థుల్లో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి సార్, ఏమనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్రీడా మైదానం లేదు. ఎప్పటి నుంచో మా విద్యార్థులు చదువు ఎట్లా చదువుతున్నారు సార్, వాళ్ళకు క్రీడల ప్రోత్సాహం ఉండాలి. ఎందుకంటే శారీరకంగా వాళ్ళు పటిష్టంగా ఉండాలంటే మాత్రం వాళ్ళకు కొంచెం ఏదైనా శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు బోధన ఏంటంటే వారు ఇక్కడికి రావడం చాలా అభినందనీయం అండ్ ఎంతో కృతజ్ఞత చెప్తున్నాం. మన సూపరింటెండెంట్ మేడం డాక్టర్ ప్రతిమరాజ్ అండ్ డాక్టర్ శివప్రసాద్ ప్రిన్సిపల్ సార్ అండ్ డాక్టర్ నాగమూర్తి వైస్ ప్రిన్సిపల్, అంతుల్ మేడం అండ్ కిషోర్ సార్, జగన్ వెంకటరావు సార్ and all the dignitaries on the dais. I welcome you all to the election 24 and all the faculty teams and undergraduates. I also welcome you people and I wish this election 24 be successful and recreation is needed for everybody. So we usually read every time, hard work we will be doing, so we need recreation at least a week or so in a year at least. We do have holidays, but in spite of that, we get relaxation and interaction with the faculty and all the exchanges, and you will be relieved of the tensions. So this is needed, and I wish you all the success for this election 24. Thank you. పేర్లు తెలియకపోవచ్చు, బట్ ఆల్వేస్ మీ ఫోన్స్ అయితే రిసీవ్ చేసుకుంటావు కాబట్టి ఐ నో యూ. అండ్ మా డియర్ స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది అంటే ఒక బీజం పడాలి అంటే ముందు కాలేజ్ స్టార్ట్ అవ్వాలి. కాలేజ్ స్టార్ట్ అవ్వాలంటే సార్ నుంచే స్టార్ట్ అయింది.
ఇంతకుముందు చెప్పారు. అండ్ మనం మహాత్మా గాంధీ గారి గురించి అనుకుంటే ఏం గుర్తొస్తుంది? స్వతంత్రం అనే మాట వింటే ఎవరు గుర్తొస్తారు? ఓన్లీ మహాత్మా గాంధీ గారు గుర్తొస్తారు మెయిన్గా. దెన్ భారతదేశ సాంకేతిక విప్లవం. సాంకేతిక విప్లవం అంటే టెక్నాలజీ. ఈరోజు మనం 2024లో ఉన్నాము. టెక్నాలజీ, డిజిటల్ ఇండియా చాలా మాట్లాడుతున్నాం. కానీ 1984లో టెక్నాలజీ గురించి మాట్లాడి భారతదేశ సాంకేతిక విప్లవానికి మూల కారకులు అంటే ఎవరు? రాజీవ్ గాంధీ గారు. అవునా కదా? మీరు లేరు, మీరు ఎవరు పుట్టిండకపోవచ్చు ఆ టైంలో. మేము చిన్నపిల్లలము, మాకు డెఫినెట్గా తెలుసు. టెక్నాలజీ అనే మాట వింటే మనకి రాజీవ్ గాంధీ గారు, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే గుర్తొచ్చేవాళ్ళు. అంటే తెలంగాణలో మెడికల్ విప్లవం అంటే ఆరోగ్య విప్లవానికి నాంది పలికింది అంటే ఈ మెడికల్ కాలేజ్. సో మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలా? సుదర్శన్ రెడ్డి గారు. ఏదైనా మనం పని చేసేటప్పుడు, ఏదైనా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎహెడ్ ఆఫ్ ఫ్యూచర్ థింక్ చేయాలి. అంటే ఇప్పుడు గురించి, ఈ పరిస్థితుల గురించి మాట్లాడకూడదు. నెక్స్ట్ 10 years మన మార్క్ ఉంటుందా లేదా? నెక్స్ట్ 10 years మనం పీపుల్కి యూజ్ అవుతామా లేదా? నెక్స్ట్ 10 years మనం ప్రపంచంలో మన రోల్ ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక మెడికల్ కాలేజ్ పెడితే దాంట్లో వచ్చే డాక్టర్స్, ఆ అందుతున్న ఫెసిలిటీస్ ప్రజలకి చేరువవుతాయన్న దృష్టితో, దృక్పథంతో ఒక మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ దగ్గరుండి తన సొంత పనిలా, తన బిడ్డలా భావించి ఒక బేబీకి మనకి బర్త్ ఇచ్చినట్టుగా ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ మనకి పుట్టింది. అండ్ ఈ మెడికల్ కాలేజ్ ని సార్ మీరు స్థాపించిన ఈ కాలేజ్ ఏ టైంలో కూడా లోగా కాకుండా అదే స్థాయి మెయింటైన్ చేయడానికి మా ముందు ఉన్న ప్రిన్సిపల్స్ కావచ్చు, ముందున్న సూపరింటెండెంట్స్ కావచ్చు, అధికారులు, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కళ్ళం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నాం. అండ్ కాలేజ్ నుంచి రికార్డ్స్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 100% రిజల్ట్స్ విత్ డిస్టింక్షన్స్, విత్ గోల్డ్ మెడల్స్ సాధిస్తూనే వెళ్తున్నాం సార్. 2013 బ్యాచ్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ బ్యాచ్ నుంచి మీరు ఓన్లీ కండక్ట్ చేయడమే కాదు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ లో కూడా యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ఫైనల్ ఇయర్స్. అండ్ పీజీస్ కూడా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయటికి వెళ్ళారో సార్, నా జనరల్ మెడిసిన్ నుంచి చూసుకుంటే దాంట్లో 5 members కి డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ లో సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి. అండ్ దట్ ఈస్ ఎ రికార్డ్. అండ్ మై స్టూడెంట్స్ ఆర్ హియర్ నౌ. ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అండ్ అలాగే చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అండ్ హాస్పిటల్ వైపు నుంచి చూసుకుంటే ఎక్కడా తగ్గకుండా లాస్ట్ 1 month లో మీరు అన్నట్టు నాగమోహన్ గారు చెప్పారు హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అన్నారు. కానీ స్మాల్ కరెక్షన్ సార్, లాస్ట్ 1 month లో మల్టిపుల్ టైమ్స్ వీఆర్ ఇన్ స్టేట్ ఫస్ట్ ఇన్ అవుట్ పేషెంట్స్. Gandhi, Warangal, and we created a history from the teamwork from faculty and my dear postgraduates and students. అలాగే పాలియేటివ్ కేర్ లో టాప్ 1 ర్యాంక్ లో ఉన్నాం సార్. ఆరోగ్యశ్రీలో కంట్రీలో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది సార్. అండ్ మిగతా ఇష్యూస్ లో సూపర్ స్పెషాలిటీ కాదు మనది, అయినా కానీ మీ అందరి ప్రోద్బలంతో, సహకారంతో లోకల్ గా మనం న్యూరో సర్జన్, యూరాలజిస్ట్ ని, క్యాన్సర్ సర్జన్ అందరినీ ఎంగేజ్ చేసుకొని ప్రతి నెల న్యూరో సర్జరీస్ 40 చేస్తున్నాం సార్. ఈచ్ సర్జరీ కాస్టింగ్ 3 to 4 lakhs. అండ్ నీ రీప్లేస్మెంట్ చూసుకున్నట్టయితే స్టేట్ మొత్తంలో నీ రీప్లేస్మెంట్స్ కొన్ని నెలలుగా ఆగిపోయాయి. బట్ ఓన్లీ హాస్పిటల్ పర్ఫార్మింగ్ నీ రీప్లేస్మెంట్స్ కి బయోమెడిసిన్ అండ్ ఎస్ఓటీస్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇదంతా టీమ్ వర్క్, లేకపోతే మనం పెద్ద పెద్ద రికార్డ్స్ అచీవ్ చేయలేము. అండ్ నాగమోహన్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ కోరారు సార్. సో డెఫినెట్ గా గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఒక 3 స్టూడెంట్స్ ని మేము మానసిక ఒత్తిడితో కోల్పోవడం జరిగింది. సో ఈ మానసిక ఒత్తిడిని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనకి కోవిడ్ ఒక గుణపాఠం నేర్పింది. ఆరోగ్యంగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు
70 ఏళ్ళ వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఫిట్నెస్ లేని వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళు కూడా మనం కోల్పోవడం జరిగింది. సో మనకు కూడా ఒక ఫిట్నెస్ ఉండాలి అంటే ఇందాక అడిగినట్టు ఒక క్రీడా మైదానం కావాలి. సో ఖచ్చితంగా దాన్ని మీరు ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను సార్. అండ్ లాస్ట్ ఈస్ ఒక సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని కూడా లోకల్ డాక్టర్స్ తో చేస్తున్నాము. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయినట్టయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తారు అండ్ ఇంకా మనం మంచిగా సర్వీస్ చేయడానికి వీలవుతుంది. సో అదొక స్మాల్ రిక్వెస్ట్ సార్. అండ్ స్టూడెంట్స్, you all should promise to sir today that you should give better services to the poorest of the poor and you should achieve more records and keep up the name of the government medical college and hospital which was started by our honorable MLA garu, and we should keep up to his expectations. So, thank you so much for giving me this opportunity. ముఖ్య అతిథి సుదర్శన్ రెడ్డి సార్కి, అదేవిధంగా ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, పాత్రికేయులు, మీడియా మిత్రులు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, పీజీ విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అందరికీ, ప్రిన్సిపాల్గా, ఈ కాలేజ్ ప్రిన్సిపాల్గా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఎవిక్సర్ 24 ఫంక్షన్కి వచ్చినందుకు ఇది నాకు మొదటి అవకాశం. చెప్పాలంటే ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. It is a privilege for me and I will cherish this memory for until I die. ముఖ్యంగా నేను సుదర్శన్ రెడ్డి గారి పేరు ఇంతకు ముందే చాలా సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన పేరు వింటున్నాను. ఆయన మానసపుత్రిక ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను నేను చాలా నుంచి వింటున్నాను. ఆయన కృషి ఫలితం వల్లనే ఈరోజు ఈ కాలేజీ, ఆసుపత్రి ఇంతగా అభివృద్ధి చెందింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తున్నాను. మరి ఎందుకు చేశారు? అది భౌగోళికంగా ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతం. ఆదిలాబాద్ కొంచెం బాగా డిస్టెంట్ అయిపోతుంది, లేదంటే మన హైదరాబాద్. భౌగోళికంగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇటువంటి ప్లేస్లో ఒక అభివృద్ధి చెంది చెప్పాలంటే నిజామాబాద్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఇన్ ది స్టేట్. ఇక్కడ అసలు చెప్పాలంటే లేట్గా మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది, కానీ దాన్ని సాకారం చేసింది సుదర్శన్ రెడ్డి సార్ అవ్వటం వలన ఆయన ఆధ్వర్యంలో ఈ కాలేజీ ఇంతగా అభివృద్ధి చెంది ఈరోజు రాష్ట్రంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్గా గుర్తింపు పొందింది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి నిన్న రీసెంట్గా కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటాలో ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ రాజస్థాన్ నుంచి వచ్చారు, ఇంకొకరు వేరే స్టేట్స్ కేరళ నుంచి వచ్చారు. మీకు ఈ కాలేజ్ ఎలా తెలిసిందని అడిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ది కంట్రీ, థర్డ్ బెస్ట్ ఇన్ ది స్టేట్. ఆగిపోతుంది మనకి పథకం అనేది స్లోగా స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ అండ్ slowly it goes beyond the state in the South India and also in the entire country as well. ఈ విధమైనటువంటి అభివృద్ధి జరగడానికి కారణం అందరి కృషి ఉంది. ముఖ్యంగా తీసుకోవట్లేదు, ఎందుకంటే సార్ కొంచెం ఎక్కువ సమయం ఆయన ఎక్కువ మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకని జస్ట్ ఐ విల్ గివ్ బ్రీఫ్లీ సమ్మరైజ్ అబౌట్ దిస్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, which was established in the year 2012 and 13. The Medical Council of India authorities have given a letter of permission (MOP) for intake of 100 seats admissions of MBBS seats at Government Medical College Nizamabad for the academic year 2012-13. First batch admitted in 2013 and 14. The recognition for 100 MBBS seats got in 2018 by the Medical Council of India New Delhi, and from the academic year 2019-20 onwards, it has been increased to 120 MBBS seats allotted. 9th batch was in 2022-23 and now the 10th batch 2023-24 are pursuing MBBS course in this college. This medical college in 2013 batch, MBBS, the university examination came out in 2013 batch. It was a wonderful result with 100% percentage of pass rate with 10 distinctions and 30 first class and 52 in second division. It's a big list, but every year the pass percentage is conspicuously very high in terms of percentage, around more than 90%.
on 2 occasions I find this is 100% also, which consists of few distinctions, many first classes and second classes. Very few failures in very few occasions. However, the college developed to a large extent by inclusion of postgraduate courses because it is the way in which a college will prosper and develop right from beginning of MBBS, slowly they start post-graduation and then super specialty. Now we are in a stage where we have almost all postgraduate courses of MD and MS except dermatology, for which we are applying now. This year we are going to apply. If we get MD dermatology as well, now the professor and faculty is there, department is there, so we can apply for that and we are likely to get the seats, at least 3 to 4 seats of MD dermatology we will get. So with that we will complete almost all MD seats or MS seats, and now we have to go for super specialty. As that is the final stage wherein when the super specialty, for which super specialty block is very much essential. I think Sir Sudarshan Reddy sir will take initiative in that regard. Once the super specialty services are also available, it will become a full-fledged medical institute on par with any other central institute, so that this only sky is the limit for the development of this medical college, and it will become a benchmark on par with any other central institute, which I can proudly say. So for that, now the Madam Pratima Madam and our forensic sir requested for the Krida Pranganam కావాలన్నది. అది చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే చదువు ఎంత ముఖ్యం, మానసిక ఉల్లాసానికి ఆటలు కూడా అంత ముఖ్యం. అది కూడా ఆ విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటే తప్పకుండా అది కూడా ఫుల్ఫిల్ అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి విడదీయరాని బంధం అంటాం. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నాకు దాని గురించి అందరికంటే కొంచెం ఇంకా బాగా తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ క్రీడా ప్రాంగణంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. క్రీడల్లో పాల్గొనడం వలన, ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవడం వలన ఆరోగ్యం కుదిరిపడటమే కాకుండా మానసిక ఒత్తిడి తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి శారీరక, మానసిక, ఇన్ఫాక్ట్ ఓవరాల్ డెవలప్మెంట్ అవడానికి, అంటే గెలుపోవడం సమంగా తీసుకోవడం, లైఫ్లో ఏదైనా అప్సెట్, ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా ప్రతికూలంగా జరిగితే తట్టుకునే శక్తి కూడాను ఈ క్రీడల వల్ల వస్తుంది. కాబట్టి క్రీడల్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఒకటి, క్రీడా ప్రాంగణం, these are the 2 things which I think our sir will take into consideration, so that if those 2 things are also achieved, I think this will become one of the best medical colleges, probably surpass Gandhi and Usmania as well. I have that confidence. I have confidence in students as well, and the kind of effort they are showing in terms of patient care, also focusing on studies, and also the overall development. In fact, this is also one of the examples wherein they are giving so much importance to the cultural aspects as well. So there is a comprehensive development and growth. When a student joins this college, he will come out successfully with overall development, and he will become a good, not only good doctor, but also a good citizen of the country, and he can contribute back to the society. Thank you for giving me this opportunity. Medical college students, cargo మంచి డాక్టర్స్, ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ కు నన్ను ఇన్వైట్ చేసినందుకు వారికి అభినందిస్తూ, అదేవిధంగా వాళ్ళకి మంచి టీచింగ్ చేస్తూ బాగా మెయింటైన్ చేస్తున్న మన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా చక్కగా హాస్పిటల్ స్టేట్లో ఫస్ట్ వస్తామా పేషెంట్ సుబ్బరెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రొఫెసర్స్, డాక్టర్స్కు, ఇక్కడ వచ్చిన కాబోయే
డాక్టర్స్కు నర్సెస్కు నాతో వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి. నేను కూడా 64-65లో మెడిసిన్ చేయాలని వరంగల్ అప్పుడు సెకండ్ ఇయర్ అప్పుడే 6,250 రూపీస్ డొనేషన్ కనుక సీట్ ఇచ్చారు. నేను అన్నాను నో, ఎందుకు, నా ఉద్దేశం డిఫరెంట్. కానీ చదవక బిజినెస్ స్టార్ట్ చేశాం. సరే బిజినెస్లో బాగా చేసుకుంటూ రాజకీయాలకు వచ్చాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తూ మీ అందరినీ మంచి డాక్టర్లు చదివించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ ఇచ్చారు. అక్కడ డ్రీమ్ ఉండే నిజామాబాద్కు ఒక హెల్త్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కావాలని. సరే మేము ప్రయత్నం చేస్తాం, దాంట్లో బాగా ప్రయత్నం చేశాం. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేసుకుంటాం. మనకైతే ఏదైతే అలాట్మెంట్ చేస్తాడో చైర్మన్ 4 times పోతే रेड्डी साहब ये आपका कॉलेज है क्या ना, ये बी कॉलेज है ना, मेरा नहीं सरकार कॉलेज गवर्नमेंट कॉलेज है చెప్పారు. आप इतना इंटरेस्ट ले रहे और बहुत ड्रीम बिल्डिंग का सब रिक्वेस्ट है ये कॉलेज तो सेकेंडरी ఏంది ఇండియాలో ఎనీ కాలేజ్ కు రోడ్ మధ్య లేదు, హాస్పిటల్ కు కాలేజ్ కు ఎక్కడ కూడా లేదు, ఎక్సెప్ట్ చిన్న ఒకటి స్టేట్ లో తప్ప. ఇన్ని ఇబ్బందులు అంటే ఎందుకు ఫేస్ చేశానంటే పట్టుదల. వాళ్ళంటే నేను ఇక్కడ రోడ్డు క్లోజ్ చేస్తామని ప్రయత్నం చేశాను. నా మిత్రుడు రీసెంట్ వాస్ నేను చెప్తే ఇవ్వమని కాదు, నిజామాబాద్ బంద్ పెట్టారు. బంద్ చేస్తామంటే నువ్వు ఏదైనా బంద్ చేసుకుని రోడ్డు వేరే సైడ్కి వెళ్ళిపోయి ముందు మన కాలేజ్ కావాలి, ఇంకా రోడ్డు కూడా ఇంకా కలిపేస్తామని డిసిషన్ తీసుకున్నాక వాళ్ళకి మళ్ళా రిక్వెస్ట్ చేస్తే మనకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. రోడ్డు మధ్య ఉన్నది, దానికి ఫ్లైఓవర్ వేసాము. ఇవన్నీ చేస్తూ యాజ్ ఎ మినిస్టర్ హైదరాబాద్కి వచ్చి 9:30, 8:30, 10 o'clock కూడా వచ్చి ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నాము ఒక 45 minutes చూసిన తర్వాత ఇంకొక అలా సాధించుకున్నందుకు మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు డబ్బున్న వాళ్ళు డొనేషన్ పెట్టి చదివించు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అందరికి బహుశా భగవంతుడు అవకాశం తక్కువ మందికి ఇస్తాడు. దాన్ని కూడా ఆలోచించి మనం ఒకసారి 10th చదివే కేవలం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే, నో ప్రైవేట్ స్కూల్ అవకాశం. భాషలో మనం తిరుగులేదు పెట్టాం. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎక్కడికి ఎవరికి లేదు అక్కడ. నో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అవకాశం లేదు. అలా కాంగ్రెస్ సిద్ధాంతాలు మంచి ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగా
ఇవన్నీ చేస్తూ వచ్చాం. అదేవిధంగా మీరందరూ గ్రౌండ్ అడుగుతూ ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే నాకు టైం తక్కువ ఉండే బస్ స్టాండ్ షిఫ్ట్ చేయడానికి కూడా ఆ రోజే ఆలోచించాను. ఏదైతే ఆల్రెడీ ఆఫీస్ ఉన్నదో అక్కడికి బస్ స్టాండ్ షిఫ్ట్ చేసి ఇక్కడ మనం అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మన మెడికల్ కాలేజ్ కనుక్కున్నాం. బహుశా నేనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటా ఉన్నాయి. నేను నిజామాబాద్ వస్తానని అప్పుడు చెప్పాను. ఆ రోజు ఒక ప్లేస్ చూసి డిసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం మొత్తం అదేవిధంగా నేను ఇప్పుడే మా కీర్తి చేస్తున్న ఫ్రెండ్ డీసెల్ మాస్ గారు అలా సడన్ టౌన్ బేస్ పెట్టి చెప్పేసి వచ్చారు కలెక్టర్ గారు. ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కూడా అవసరము, ఎక్సర్సైజ్ అవసరము. కొద్దిగా ఎక్సర్సైజ్ ఉన్నట్టు ఉంటే బాగా ఉపయోగపడుతుంది. మన ఆలోచనలు కొద్దిగా మంచిగా పనిచేస్తాయని నేను అదే వాళ్ళకి అనుకోకుండా స్పీచ్ ఇచ్చాను. మీకు కూడా మరి కలెక్టర్ లేనప్పుడు రాజస్థాన్ పోయాడు. నేను కలెక్టర్కి చెప్పాను అప్పటి వరకు కలెక్టర్ గ్రౌండ్లో మీరు ఏ టైమింగ్స్ పోతారో ఆ టైమింగ్స్ అలాంటి చేయమని చెప్తాం. తప్పనిసరిగా అక్కడ అన్ని కూడా ఇప్పుడే చెప్పాను. అక్కడ కొద్దిగా అది ఉంటే గ్రామాలు కూడా ఏమని మన కమిషనర్ మున్సిపాలిటీ చెప్పా. ఇవన్నీ చేసుకుందాం. ఒకటి మళ్ళీ మేము అందరం తెస్తా ఉన్నాం. మీరంతా మెరిట్ అందరూ డాక్టర్స్ బాగా చదివి మెరిట్తో మనం సీట్లు తెచ్చుకున్నాం. ఇక్కడ 100 మార్క్స్ పాస్ అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఫస్ట్ 1-2 years 90% వచ్చింది అనుకుంటా. ఫస్ట్ వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయి, సంతోషం. అదేవిధంగా బీజీలో కూడా మనకి 65 సీట్స్ 64లో బాగానే 56, 50 అన్ని పాస్ అవుతా ఉన్నారు. బాగా సంతోషం. ఒకటి జనరల్ మెడిసిన్ అందరు డాక్టర్స్ ఉన్నారు. జనరల్ మెడిసిన్ కూడా ఏజీ నాగేశ్వర రెడ్డి గారు వారికి ప్రతి సంవత్సరం ప్రతి నెల ల్యాబ్ 4 crores ఎక్స్పెండిచర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు, నేను మినిస్టర్ ఉన్నప్పుడు దానికి మనం ఇప్పియాల సంఘంలో నేను చెప్పిన ప్రయత్నం చేశాను. అంటే ఆయన కూడా మంచి డాక్టర్, చాలా ట్రీట్మెంట్లు ఎక్కడ వరకు కూడా కాంప్రమైజ్ కాకుండా హాస్పిటల్ ఉంటా ఉన్నాం. మీరు కూడా మీ ఆలోచన మేరకు మీ ఎడ్యుకేషన్ ఈ రెండుతో తప్పనిసరిగా భవిష్యత్తు మీకుంటుంది. భవిష్యత్తు మన ఇండియా ప్రజలకు సేవ చేసినందుకు కూడా అవకాశం ఇచ్చుకుంటుంది. కాబట్టి మీరందరూ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా
జనరల్ ఫిజిషియన్ అంటారు. ఒకసారి నేను కేర్కి పోయాను. ఆ డాక్టర్ చూస్తే ఎక్కడ అంటే బీహార్ కలకత్తాలో ఉన్నాడు. స్లిప్ మొత్తం నింపాడు మెడిసిన్స్. ఆ స్లిప్ తీసుకొని ఏదో మెడిసిన్ తీసుకొని నేను అసలు యూజ్ చేయాలి. మా డాక్టర్ రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు, ఫిజిషియన్, బహుశా 82, 83. నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన యూనివర్సిటీకి డైరెక్టర్ చేశాను. ఇప్పుడు మొన్న వరకు మీకు అసోసియేషన్ ఉంటాయి, అడ్వైజర్గా ఉంటాయి, ఐఎంఏకి ఉంటాయి. ఆయన అడిగితే కేవలం 3 టాబ్లెట్స్ ఇచ్చాను. అంటే ఎందుకంటే అందరూ ఒకటే రిక్వెస్ట్, ఆ టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటే బాగా బాధగా ఉంటుంది. వేసుకునే పరిస్థితి కూడా చాలా మంది. కాబట్టి జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా దయచేసి చాలా మీ బుక్స్ కూడా మీరు చదువుతారు. అచ్చా ఇక్కడ బుక్స్ ఉన్నాయా బాగానే, ఇంకేమో తక్కువ ఉన్నాయా? లేకుంటే మామూలు మరిస్తారు. ఇక్కడ బాగా జరుగుతున్నాడు గ్రంథాలు. తీసుకోరా మంచి నువ్వే ప్రజలలో చేస్తున్నావు. ఈ విధంగా తప్పనిసరిగా మీకు ఒక 2 ప్రొఫెసర్ తప్పుకుంటున్నారని చెప్తా ఉన్నారు. నేను కన్సల్ట్ మీ సెక్రటరీ గారికి చెప్తాను. మీ హెల్త్ సెక్రటరీ కూడా చెప్పారమ్మే పిక్చర్ నిజామాబాద్ ఫస్ట్ పోస్టింగ్. నేను మినిస్టర్ ఉన్నాను, ట్రైనింగ్ ఇచ్చాను. నువ్వు కలెక్టర్ ఇట్లుండాలా ఇట్లుండాలి అంటే ఆమె మన అదృష్టానికి చెప్తే ఇంటున్నా చెప్పాను. ప్రయత్నం చేయండి, నేను చెప్తున్నా అని చెప్పి ఈ విధంగా తప్పనిసరిగా రాబో రోజుల్లో మెడిసిన్స్ పీజీ కానీ నేను అన్నాను. కానీ నాకు నేను మినిస్టర్ ఉన్నప్పుడు అనిష్ట డాక్టర్స్ లేకుండా. ఎందుకు చెప్తున్నా అంటే మా ఆలోచన లేకుంటే ఎంబీబీఎస్ చేసిన పిల్లలు డాక్టర్స్ ని చెన్నై పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తే అనిశ్చిత డాక్టర్స్ అవుతారు. 6 months 4 months ఉంటాయి కదా, కరెక్టేనా? అది చేయించాం. కానీ ఇప్పుడు డాక్టర్స్ అనిశ్చిత కొరత లేదు. అంటే ఇవన్నీ మనకు ఉపయోగపడతా ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచనలు బాగున్నాయి. ఎవరు ఏ స్టేజ్ సూట్ అయితే వాళ్ళు చేసుకుంటూ మీరు డాక్టర్లుగా ప్రోత్సహించాలి, వీళ్ళందరినీ ప్రెస్లో ప్రోత్సహించాలి, ఇంకా కొందరిని టెక్నికల్ వర్క్ ఉపయోగించాలి. ఎడ్యుకేషన్ మినిమం 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు మొన్ననే మనకు మహేంద్ర చైర్మన్ గారు చెప్పారు, మీరే ఇప్పుడు ఇదంతా తీసుకొని మా వాళ్ళకు బెస్ట్ టెక్నీషియన్స్ గా చేయాలి. ఈ విధంగా ఎక్కడ ఆలోచనలు ఎక్కడ కూడా వ్యత్యాసాలు ఉండకుండా మేమందరం ముఖ్యమంత్రి గారు అయితేనేమి మేమైతేనేమి ప్లస్ మా ప్రొఫెసర్స్ అయితేనేమి వీళ్ళకి తప్పనిసరిగా బాగు చేయాలి. మీ ఎడ్యుకేషన్తో పాటు 80% హైదరాబాద్కు పోవద్దు,
అక్కడ హాస్పిటల్స్ ఎక్స్పెండిచర్ కానీ ఉండడానికి కానీ నేను అప్పుడే 15 సంవత్సరాల కింద ఆలోచించాను. ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఇవన్నీ ఆ రోజు హాస్పిటల్కు అన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ కూడా మన హాస్పిటల్ ఇదేమో మేము ఉన్నది హాస్పిటల్ ఉండే కాలేజ్, అసలు హాస్పిటల్ నుంచే ఇక్కడి నుంచి కాలేజ్ ఎక్కడ అన్నారు. నేను ఆలోచించి ఆల్ ఇండియాలో నారాయణ ఉన్నాడు కదా, నారాయణ కాలేజ్ నెల్లూరు, ఆయన అడ్వైజ్ అన్ని అక్కడ మెడికల్ కాలేజ్ నన్ను కూడా తీసుకెళ్ళాను. ఇండియాలో బెలుగాం అనే సిటీలో ఒక హాస్పిటల్ పేషెంట్స్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఎక్కడెక్కడ చేసే విధంగా బహుశా మన హాస్పిటల్ అట్లా డిజైన్ చేయించాం. మరి మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారు నాకు తెలుస్తున్నారు కానీ అలానేనా. కాబట్టి మా వంతు మేము ఎన్ని కావాలో చేశాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, బ్యాలెన్స్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా అందరూ మెరిట్లో వస్తూ ఉన్నారు. తెలంగాణ టాపర్ ఉమాదేవి మన కాలేజ్ పెద్ద ఉమాదేవి వారిని కూడా అభినందిస్తున్నాం. సరే ఉమాదేవి సరిపోయింది. అంటే ఈ విధంగా మన కాలేజీకు పేరు తెచ్చి మీరు టాపర్ అనగానే ఎక్కడ ఏ డాక్టర్ ఎక్కడ పోయినా, డాక్టర్స్ ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడికి వచ్చినా ఒక రెస్పెక్ట్ వేలా ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ నగలు పెట్టిన వాళ్ళకి కూడా ఉంటుందా? రెస్పెక్ట్ 100% ఉంటుంది. ఆ విధంగా మీరందరూ మెరిట్ వచ్చినందుకు ఎక్కడ కూడా టోటల్లీ స్ట్రెంత్ ఎంతుందో అందరూ పాస్ అయినందుకు, క్లాసుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, కొన్ని హాస్పిటల్స్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా సాల్వ్ చేద్దాం తొందరనే. మీ దగ్గర కూడా మన 4th ఇయర్ మన డాక్టర్ సభ్యులు వచ్చాక దీనికి బహుశా ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవుంటారు కాబట్టి ఎక్కడన్నా కానీ టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ ఉంటే చేసుకోండి. మా దృష్టికి తెస్తే తప్ప డ్రింకింగ్ వాటర్ అవన్నీ ఉన్నాయి కదా, డ్రింకింగ్ వాటర్ చెప్తాను సమస్య. మీరు ఒక అప్లికేషన్ ఇచ్చేయండి, హాస్పిటల్లో ఇచ్చేది ఇక్కడ మాట్లాడాలి మీరు చేద్దాం. మా థింక్ మా ఆలోచన ఎట్లా అంటే, ప్రొఫెసర్స్ మీకు ఫస్ట్ 1-2 years లేకుంటే, ఒక 3 subjects ఏమో లేకుంటే 3-4 హైదరాబాద్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళని తెప్పించుకొని వాళ్ళకి పేమెంట్ మా సొంతంగా ఇచ్చి పంపించాం. అదేవిధంగా ఒకసారి హాస్పిటల్కి వస్తే 60% గర్ల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంతున్నావు అంతే ఉందా? 40% 70 మోపిల్లలు చదువుతున్నారు. అయితే గర్ల్స్ ఏమన్నారు సార్ ఫుడ్ అంటే ఏమైందమ్మా ఫుడ్ అని సుమారు జైంట్స్ మాకు ఈక్వల్ షేర్స్ అన్నారు. అవును కదా అన్నా, పర్సెంట్ అంతే కదా, లేదా కంటెంప్షన్ ఎక్కువ ఉండదు కదా,
కరెక్టే, అది నేను దాంట్లో పోకుండా మీకు గర్ల్స్ కొరకు 1-2 ఇయర్స్ ఇచ్చినాం అనుకుంటా. కుక్కుని వేరే ఇచ్చారు. మీకు ఏం కావాలి? ఓన్లీ మండే దానికి ఏమంటున్నవి పార్ట్స్ కావాలి, ఇప్పుడు ఏం కావాలి, ప్లస్ కుక్కు ఒకటి కావాలి. కుక్కు 2 మీకు ప్రొవిజన్ లేకుంటే నేను ఇచ్చేస్తాను. 1 year 2 years అనుకుంటా పేమెంట్ ఇచ్చిన ఇచ్చి అట్లా అరేంజ్ చేసుకున్నాం. అంటే మీరు ఇంత ఆలోచిస్తున్నారు కానీ మీ ఆలోచన మేమేదో తీసుకున్నానంటే ఈ పిల్లలకు, ఈ డాక్టర్స్ కాబోయే డాక్టర్స్కు రైట్స్ ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది అని ఆలోచించాం. మన బేర్లకి ఏమైందంటే రైతులకు, మేము అందరూ రైతులు మంచిగా 5 quintals అందరూ ఎక్సెప్ట్ చేసిన 100 లిస్ట్ రాశారు. అది దోమగాడ వచ్చినప్పుడు, దోమగాడ వచ్చారు, దోమగాడ వచ్చి 50% క్రాప్ వచ్చింది. నేను వచ్చాను అందరూ, దాంతో అది వదిలిపోయింది. తప్పనిసరిగా రేపు ఈ ఫంక్షన్ కూడా 15-20 quintals మంచి రైస్ కూడా నేను పంపిస్తాను. ఈ విధంగా గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్ ఏదైనా ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి. మీరు మంచి ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని, మీరు మంచి డాక్టర్లు కావాలని మా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దాన్ని అన్ని మేము సహకరిస్తామని చెప్తూ జిమ్ ఇప్పిస్తాను. జిమ్ ఎక్కువ మంచి తప్పనిసరిగా మీకు ఎక్సర్సైజ్ కూడా ముఖ్యమే కాబట్టి గ్రౌండ్ కానీ జిమ్ కావాల్సినవి కానీ ఇంకా ఉన్నాయి, ఇవన్నీ చేస్తామని చెప్తూ ఈ అవకాశం మొదటిసారిగా 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మన బోధన్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. బోధన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ప్రజాసేవ పట్ల తనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో తన వంతు కృషి చేస్తూ తన నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారు. ఆయన పదవీ కాలంలో మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా పనిచేస్తూ మరియు తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో చూపించిన అంకిత భావం తనని 2004 మరియు 2009 సంవత్సరాల్లో ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో తను అలుపెరగని రాజకీయ నాయకుడిగా బోధన్ ప్రజల పురోగతి కోసమై నిరంతరం తన జీవితాన్ని అంకితం చేశారు. అదే క్రమంలో 2012లో మనకి ఈ కళాశాల రావడానికి పర్మిషన్ తీసుకొచ్చింది శ్రీ సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి.